ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాటు ప్రారంభించింది. రైతులతో ముఖాముఖిగా సమస్యలపై కేటీఆర్ మాట్లాడారు. అనంతరం సీసీఐ అధికారులతో కలిసి వినతిపత్రాన్ని అందించారు. రైతుల సమస్యలు తీరే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పోరాడతామంటూ చెప్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పత్తి రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. మనతో మాట్లాడిన కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు చెప్పండి, కొన్ని రోజులుగా ఆందోళన సాగుతున్నాయి. ఈ రోజు మీరు ప్రత్యక్షంగా మార్కెట్ యార్డ్ని సందర్శించారు. రైతుల పరిస్థితి గతంలో ఎన్నో లేని విధంగా ఘోరంగా ఉంది. ఏం డిమాండ్ చేశారు? రైతులు ఇవాళ సోయా రైతులు కానీ ఆదిలాబాద్లో అట్లాగే పత్తి రైతులు కానీ చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే సోయా రైతులేమో అధిక వర్షపాతం వల్ల రంగు మారిన సోయాను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, వాళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకు ఒక్కొక్క క్వింటాల్కు ఇవాళ వేల రూపాయలు నష్టం ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ విధానం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా, పూర్తి స్థాయిలో అరాచకంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎక్కడైతే అధిక వర్షపాతం ఉంటుందో, ఎక్కడైతే చలి కూడా ఎక్కువ ఉంటుందో, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నదని చెప్పి కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయకపోగా దానివల్ల నష్టం అవుతా ఉన్నది. మద్దతు ధరనేమో 8,110 రూపాయలను ప్రకటించారు. కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ 6,200 కంటే ఎక్కువ వస్తలేదు. ఎందుకు అంటే కేవలం మాయిశ్చర్ కంటెంట్ అనే పనికిమాల నిబంధన పెట్టడం. కపాస్ కిసాన్ అని ఒక యాప్ పెట్టినారు. యాప్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ చక్కగా ఉండదు, నెట్వర్క్ చక్కగా ఉండదు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. రైతులకు పాపం స్మార్ట్ ఫోన్లు వాడుడు కూడా రాదు. వాళ్ళ పిల్లలు వస్తే లేదు మీ తల్లిదండ్రులు రావాలా బయోమెట్రిక్ అని వాళ్ళని అట్లా సతాయిస్తున్నారు. పిల్లలు తీసుకొస్తే కొంటలేరు. ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఒక రైతుకే ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నారని చెప్పి రైతులు బాధపడుతూ మాకు చెప్పుకున్నారు. అక్కడ బోత్ నియోజకవర్గంలోని లక్కంపూర్లో అక్కడ చెప్పినారు. ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా ఇక్కడ రైతులు చెప్తున్న మాట ఒకటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతులు భావిస్తున్నారు. కాబట్టి వెంటనే మమ్మల్ని రంగంలో దిగమని కేసీఆర్ గారు ఆదేశించడంతో మేమందరం కూడా వాళ్ళ రైతులకు చెప్పేది, రైతులకు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా L1 L2 విధానం వల్ల మిల్లర్స్ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు నిలిపివేసిన పరిస్థితి. ఇప్పటికి కూడా చర్చలు సాగట్లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిన చర్చలు సాగలేని పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అంటారు దీన్ని. ఎందుకంటే అమ్ముకుందాం ప్రైవేట్ ఓన్ కంటే అక్కడ అది బంద్ ఉన్నాయి, మిల్లులు బంద్ ఉన్నాయి. పోనీ ఇక్కడ గవర్నమెంట్కి అమ్ముదామంటే వీళ్ళు కొనరు, కొనుగోలు చేయకుండా సతాయిస్తున్నారు. యాప్ల పేరిట, తేమ శాతం పేరిట ఇట్లా సతాయిస్తున్నారు. అందుకే ఇవాళ రైతు పరిస్థితి ఆగమైంది. కాబట్టి పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిస్థితి గతంలో లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు దగ్గర 700 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఎందుకు మీరు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇస్తానది ఎందుకు ఇయ్యలే? నష్టపరిహారం ఎందుకు ఇస్తానది గతంలో ఎందుకు ఇయ్యలే? కనీసం చర్చ కూడా జరగలేదు. నిన్న అతివృష్టి వల్ల నష్టపోయిన సోయా రైతుల గురించి చర్చ లేదు. తేమ శాతం పెరిగి ఇబ్బంది పడుతున్న పత్తి రైతుల విషయంలో చర్చ లేదు. మరి ఎందుకు మిల్లులు మూతపడ్డాయి ఆ విషయంలో చర్చ లేదు. క్యాబినెట్లో ఇంతకు మించిన చర్చనీయాంశాలు ఏముంటాయండి? ఎంతసేపు ఎన్నికలు, రాజకీయ అంశాలు, ఎట్లా మన పార్టీని ఏం చేయాలి గిద్దప్ప ఇంకోటి ఉండదా? అందుకే కేసీఆర్ గారు ఇవాళ మాకు ఆదేశం ఇచ్చినారు. మీరందరూ శాసనసభ్యులు బృందంగా ఆదిలాబాద్ పోండి, వరంగల్ పోండి, ఖమ్మం పోండి, మహబూబ్నగర్ పోండి, రైతులకు ధైర్యం చెప్పండి, ఎవరు చావకుండా చూసుకోండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని చెప్పారు. అందుకే సీసీఐ అధికారులను కూడా కలిసినాం. వారు పైకి నివేదిస్తామని చెప్పారు. చూడాలి ఏం చేస్తారు. గతంలో ఎన్నో లేని వర్షాలు ఈసారి కురిశాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఎకరానికి 1-2 క్వింటాల మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. చాలా ప్రాంతాల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరేమైనా డిమాండ్ చేస్తారు? అతివృష్టి వల్ల ఈసారి ఇబ్బంది అయింది. తప్పకుండా రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఎవరెవరికైతే పంట నష్టం జరిగిందో వారికి చెల్లించాలా. ఈ ప్రభుత్వం కాకపోతే గతంలో ఖమ్మం జిల్లాలో అక్కడిక్కడ ప్రకటించింది, ఇప్పటివరకు ఇయ్యలే. బోనస్ అన్నారు, అది దిక్కులేదు. అందుకే PM ఫసల్ బీమా యోజన అన్నారు, అది దిక్కులేదు. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి. మీరు కేబినెట్ సమావేశాలు పెట్టేది ఎందుకు? కేవలం రాజకీయం కోసమైనా, రైతుల కోసం మాట్లాడరా? ఏమైంది ఫసల్ బీమా యోజన? ఏమైంది మీరు చెప్పిన నష్టపరిహారం? అసలు లెక్కలు కూడా తీసుకోవాలి. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల్లో అతివృష్టి వల్ల ఇబ్బంది అయింది, ఆ లెక్క కూడా తీసుకోలే. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది వెంటనే స్పందించండి. రైతులు రోడ్డెక్కి కొట్లాడే ముందే మీరు మేల్కోండి. 21 తారీఖు నాడు బోరస్ దగ్గర ఇక్కడ ఆదిలాబాద్ రైతన్నలందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి పెద్ద ఎత్తున బోరస్ దగ్గర, ఇచ్చోడ దగ్గర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రహదారి దిగ్బంధం చేస్తున్నారు. అది ఉధృతం కాకముందే, ప్రభుత్వం ఆగం కాకముందే ప్రభుత్వం మేల్కోవాలా. మేల్కొని 21 లోపలనే సమస్య పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మొత్తంగా రైతులకు సంబంధించి ఎలాంటి కండిషన్స్ అప్లై చేయకుండా పండించిన పంటలను కూడా కొనుగోలు చేసే విధంగా, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం సాగిస్తుందని కేటీఆర్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HM TV, ఆదిలాబాద్.